అది అతి ముఖ్యమైనది అధ్యక్ష. గీత కార్మికులు చెట్టు మీద నుంచి పడిపోయినప్పుడు వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాం. అదేవిధంగా వాళ్లకు శాశ్వత వైకల్యం అంగవైకల్యం ఏర్పడితే కూడా ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల నుంచి గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేయని విషయం వాస్తవమేనా? గౌరవ ముఖ్యమంత్రి గారు రంగారెడ్డి జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ 2 రోజుల్లోగా గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎందుకు గీత కార్మికులకు ఎక్స్గ్రేషియా విడుదల కావడం లేదు? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నా దగ్గర ఉన్న లెక్క తప్పైతే మీరు దాన్ని కరెక్ట్ చేయండి, సబ్జెక్ట్ టు కరెక్షన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ కు 5,403 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 74 కోట్ల రూపాయలు మాత్రమే. పెట్టింది 5,403 కోట్లు, ఖర్చు పెట్టింది 74 కోట్లు మాత్రమే. ఇది నిజంగా దళితుల మీద ప్రేమ అనుకోవాలా? ఇది యథార్థమా కాదా? గౌరవ మంత్రి గారు నాకు సమాధానం చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ ఎస్డిఎఫ్ బీఆర్ఎస్ దీపాకరణ ఎస్సీ కార్పొరేషన్ అయితే ఎట్లా చెప్పాను, ఈ 2 సంవత్సరాల్లో ఎస్టీ కార్పొరేషన్ కు మీరు 2,730 కోట్ల రూపాయలు కేటాయించారు. మరి 2,730 కోట్లు కేటాయించి ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 2 ఏళ్లలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు పెట్టిన ఖర్చు కేవలం 52 కోట్లు. ఇది కూడా జీతాలకు కరెంటు బిల్లుకే తప్ప పెట్రోల్ డీజిల్ కు తప్ప ఒక్క ఎస్టీకి కూడా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మేలు జరగలేదు. నేను లెక్క తప్పైతే మీరు సరి చేయండి. నేను 4 పంటలకు ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ లో ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఎలాగో మీరు చేయలేదు. పోనీ ఆ 10,000 రూపాయలు ఏదైతే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందో మీరు కూడా నా నియోజకవర్గం ఇబ్రాహీం నగర్ గ్రామానికి వచ్చి పంట నష్టం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారు మీరందరూ కూడా వచ్చి చూసి రైతులకు చెప్పిపోయారు 10,000 ఇస్తామని. చెప్పి కూడా ఒక ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు ₹1 విడుదల కాలేదు. దయచేసి ఆ ఇన్పుట్ సబ్సిడీ ఎప్పట్లోకి ఇస్తారు? వచ్చే సంవత్సరం నుంచి అయినా మీ ఇష్టమైన క్రాప్ ఇన్సూరెన్స్ చేయండి. ప్రైమ్ మినిస్టర్ క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తారా, లేదు ప్రభుత్వం ఇంకోటి చేస్తారా, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రం కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఇన్సూరెన్స్ పథకం బాగలేదని ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం కూడా అందులో నుంచి బయటకు వచ్చింది. ఆ స్కీమ్ అమలు చేయట్లేదు. మన రాష్ట్రానికి ఏది మేలైతే, మన రైతులకు ఏది మేలైతే మీరు అది చేయండి, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా దాన్ని అమల్లోకి తేవాలని చెప్పి గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంత్రి గారిని మరి ఇది సివిల్ సప్లైస్ మంత్రి గారు చెప్తారా మీరు చెప్తారా కానీ పోయిన రబీకి సంబంధించిన సన్న రకం వడ్ల బోనస్ 1,159 కోట్లు పెండింగ్ ఉంది. అది ఎప్పట్లోకి ఇస్తారు? మరి ఈ యాసంగికి కూడా రైతులు కన్ఫ్యూజన్ లో పెడుతున్నాం. మనం ఇస్తే 2 పంటలకు బోనస్ ఇస్తారా, ఒక వానకాలంకే ఇస్తారా? శ్రీహరణ గారు సంబంధించి అధ్యక్ష, పాపం ఇవాళ మా గొల్ల కుర్మల పరిస్థితి ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, ఇవాళ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవాళ ఒక గొర్రెపిల్ల కాటగలిస్తే ఏమైతుంది అధ్యక్ష అంటే అట్లా ఇవాళ గొల్ల కుర్మల బతుకులు కూడా అట్లా అయిపోయినాయి. నేను విమర్శ కోసం చెప్పట్లేదు. మీరు కొత్తగా మంత్రి అయ్యారు, తప్పకుండా మీకు జీల్ ఉంది, చేయాలనే తపన ఉందని నేను అనుకుంటున్నా. సమస్యల్లో బడ్జెట్ రావట్లేదు, మీకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫండ్స్ రావట్లేదని నేను ఫీల్ అవుతా ఉన్నా. ఎందుకంటున్నా అంటే అధ్యక్ష, ఒకటి గొల్ల కుర్మలకు మీరు 2వ విడత గొర్రెల పథకం స్టార్ట్ చేస్తాం, 100 రోజుల్లో ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. 2.5 సంవత్సరాలు అయింది. అది కూడా 2 లక్షలు డైరెక్ట్ గా నగదు బదిలీ చేస్తాం యాదవులకు అన్నారు. మరి ఆ నగదు బదిలీ ఎప్పుడు చేస్తారు, 2వ విడత గొర్రెల పథకం ఎప్పుడు ఇస్తారు అనేది ఒక స్పష్టం చేయండి. पहले अजहर भाई साहब का मैं मुबारकबाद पेश करना चाहता हूं. हम बीआरएस पार्टी बहुत लड़े, 2.5 साल में माइनॉरिटीज को मिनिस्टर नहीं दिए बोल के हम लड़े, तो जुबली हिल्स इलेक्शन में आप मिनिस्टर बन गए. पहले आपको मुबारक. मैं आपको मुबारक अजहर भाई, जल्दी एमएलसी भी बनना, आप पूरा टर्म भी करना बोल के मैं अल्लाह से दुआ करता हूं. हाँ भैया, लेकिन अजहर भाई आप तो क्रिकेट में इंडिया का कैप्टन थे, इंडिया का बहुत अच्छा नाम लाए, लेकिन मुझे डाउट आ रहा है ये सरकार आपको बजट रिलीज नहीं कर रहा, आपका नाम खराब हो रहा. आप माइनॉरिटी वेलफेयर मिनिस्टर बन के मेरे को ये दिख रहा कि आपका नाम खराब कर रहे क्या बोल के मेरे को डाउट आ रहा. क्यों ये बात मैं खाली नहीं बोल रहा हूं, फिगर्स के साथ बोल रहा हूं. आप देखिए 2025 और 26 में 2,800 करोड़ का बजट लगाए, लेकिन खर्चा आधा भी नहीं हुआ. बजट रिलीज नहीं हो रहा भाई साहब. एमटीएफ स्कॉलरशिप जो माइनॉरिटी स्टूडेंट्स का एमटीएफ स्कॉलरशिप्स को
पिछले साल बजट में 120 करोड़ लगाए, रिलीज करे 1 करोड़, बजट में लगाए 120 करोड़, रिलीज करे 1 करोड़। फिर क्या होना ये बच्चे? माइनॉरिटी स्टूडेंट्स को हम दे रहे थे, हर साल दिए बीआरएस सरकार, लेकिन ये साल में रखे 120 करोड़, दिए 1 करोड़।